ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించినే తప్ప దేవుని రాజ్యమందు ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువార్త పట్టణంలో నికోదేము అనబడు వ్యక్తి క్రీస్తులో పొందిన నూతన అనుభూతిని తెలియచేస్తుంది. నికోదేము ఒక పరిసయ్యుల అధికారి అయినప్పటికీ ఆయనలోని అసంతృప్తి లేదా అసంపూర్ణత ఆయనను క్రీస్తు వద్దకు నడిపిస్తుంది. నికోదేము క్రీస్తులో ఒక క్రొత్తదనాన్ని, నూతనత్వాన్ని గ్రహించారు. అందువలననే ఆయన కూడా తన జీవితాన్ని అర్థవంతంగా జీవించాలని, అది కేవలం క్రీస్తు ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని గ్రహించి క్రీస్తుని ఆశ్రయించడాన్ని మనం చూస్తున్నాము. ఎప్పుడైతే నికోదేము క్రీస్తుని ఆశ్రయించారో, క్రీస్తు ప్రభు నికోదేముతో ఒకడు నీటి వలన ఆత్మ వలన జన్మించడమే తప్ప దేవుని రాజ్యమందు ప్రవేశింపలేడని తెలియజేస్తున్నారు. కావున ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ప్రతి క్రైస్తవుడు ఒక అర్థవంతమైన జీవితాన్ని జీవించాలంటే ఈ లోక సంబంధ విషయాలు విడిచిపెట్టి పాపపు జీవితాన్ని త్యజించాలి. ఈ లోక సంపదల కొరకై ఆశింపక దేవుని మన జీవితంలో మూలంగా చేసుకొని ఆ దేవుని యొక్క ఆశయాలకై పాటుపడాలి. ఎప్పుడైతే మన జీవితాల్లో దేవుని మూలంగా చేసుకుంటామో మన వ్యక్తిత్వం అనేది మారుతుంది. మన ద్వారా మన కుటుంబాలు, మన సంఘాలు మారతాయి. ఈనాటి సువార్త పట్టణం చూసినట్లయితే నికోదేము ఒక అధికారి అయినప్పటికీ, సిరి సంపదలు ఉన్నప్పటికీ, భోగభాగ్యాలు ఉన్నప్పటికీ కూడా ఒక సంతోషమైన జీవితాన్ని జీవించలేకపోయాడు. ఎప్పుడైతే ఆయన జీవితంలో క్రీస్తు ప్రభుని కనుగొన్నాడో అప్పుడు ఆయన నూతనంగా జన్మించాడు, నూతన జీవితాన్ని ప్రారంభించాడు. ప్రియ విశ్వాసులారా, మనము కూడా క్రీస్తుని మన జీవితంలో కనుకొని క్రీస్తు యొక్క ఆత్మను మనలో నింపుకొని క్రీస్తులో నూతనంగా జన్మిద్దాం, నూతన జీవితాన్ని ప్రారంభిద్దాం. ఆమేన్.